ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ సన్ఫ్లవర్ వేసినటువంటి ఈ యొక్క భూస్వామి, ఈ తాత పేరు ఐలయ్య. మరి ఈ తాత నాటి తెలుసుకుందాము. మరి సన్ఫ్లవరు ఎలా ఎప్పుడు వేసాడు, ఎలా ఉంది, మరి ఈ తాత నాటి తెలుసుకుందాం. తాత చెప్పు, ఈ సన్ఫ్లవర్ ఎప్పుడు వేసినావు, మరి ఏమేమి ఎరువులు చల్లినావు, నీకు ఎట్లా అనిపిస్తుంది చేను? కోడిపెంట పోసిన, కోడిపెంట పోసినావు, ఓకే. ఇంకా దుక్కి పోసిన ఇంకా ఊరేవాడు దిగిన కథ. ఇప్పుడు పార్కం బ్యారిస్తారు కదా, ఎన్ని రోజులకు ఒకసారి తడి పెడుతున్నావు? 2 రోజులకు ఒకసారా, వారానికి ఒకసారా, 5 రోజులకు ఒకసారా? వారానికి ఒక తడి పెడుతున్నా నేను. ఇక్కడే ఉంటున్నావా, ఇంటికి వెళ్తున్నావా? ఇక్కడనే ఉంటున్నా. ఓకే. ఇప్పుడు చేను అయితే పర్లేదు, బాగానే ఉంది కదా? ఇట్లా ఉన్నది. ఇప్పుడు రైతులకు మీరు ఇచ్చే సమాచారం ఏంది? వేసుకోవచ్చా? మేము వేసుకోవచ్చా? బాగా వేసుకోవచ్చా? ఎంత వస్తుంది ఇప్పుడు? ఎంత ల్యాండ్ ఇది? ఎన్ని క్వింటాలు వస్తాయి మీకు ఇప్పుడు? ఇప్పుడు 2 ఎకరాలు ఉంది. ఇది 2 ఎకరాలు ఉంది. ఇటు 2 ఎకరాలు, ఇటు 2 ఎకరాలు, మొత్తం 4 ఎకరాలు ఉంది. ఎన్ని క్వింటాలు వస్తాయి? అది పీరియడ్ పెట్టిన ఎన్ని క్వింటాల్లో వస్తుంది మనకు తెలియదు. అది అందాదా వస్తుండొచ్చు. ఇది 2 ఎకరాలకు 20 క్వింటాలు వస్తుండొచ్చు, దీనికి 2 ఎకరాలకు 20 క్వింటాలు వస్తుండొచ్చు. ఓహో, ఎట్లుందో మరి రేటు సన్ఫ్లవర్కి? ఎంతుందో నాకు ఇవ్వరు తెలియదు. అది ఓకే ఓకే ఈ అసలు పెట్టమంటే. ఓకే ఫ్రెండ్స్, తాత చెప్పినాడు కదా, రేటు తెలియదండి తాతకు, తెలుసుకొని చెప్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటారు. మళ్ళీ వీడితో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్. బాయ్. తాత కూడా చెప్తున్నాను, బాయ్ తాత.